వెంకటేశు ఏంట్రా మల్లేషు? కాకా ఏంద్రది కేక? చెత్త 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 ఎక్కడ 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 చూసినా చెత్త. రోడ్డు మీద చెత్త, రోడ్డు పక్కన చెత్త, ఇంటి పక్కకు చెత్త, పెంట మీద చెత్త, ఇల్లి కొట్టుకాడ చెత్త, గల్లీలో చెత్త. ఎక్కడ చూసినా చెత్తే. ఇందు గలదు అందు లేదని సందేహం లేదు. ఏ సందు చూసినా అందందే ఉంటది చెత్త. విశ్వదా విరామ వినరా మామ. నోరు మీ మామ, కొడితే పోతావు కోమా. అదిగో అవ పెద్ద మనిషి వస్తా. साफ कर रहे हैं। कुछ साफ कर रहे आप लोग? ये झाड़ू यहाँ देख रहे हैं ना, ये कुछ झाड़ू मार रहे हैं। हाँ वो नहीं वो कचरा साफ करने का है नाले में। हाँ तो ना इसी कचरे अटक के है। कहाँ साफ करके इधर आओ देखो। और यहाँ हम लोग कुछ झाड़ू मार लेते हैं। ये पानी पास पूरा जाम हो गया। और ये हम लोग खुद साफ करते हैं इधर का है। ये मोरी हाँ ये अभी वो जो शॉप वाले आते तो वो भी झाड़ू मार के साफ कर देते। ఆ మెయిన్ రోడ్ కు చేత్తనమన్నారు, తడి చెత్త పొడి చెత్త వేరే చేత్తనమన్నారు. కానీ ఈ గలీలో ఈ 4-5 ఇండ్లు చేత్తలేం మేము అని చెప్పి అంటాను. ఈ గల్లీలో అది నిన్ననే కాదు సార్ మొదలుపెట్టి. ఏది వరకు లోగా చేసింది కానీ మధ్యలో కొన్ని రోజులు బంద్ పెట్టింది. అయితే ఇప్పుడు నిన్నంతే కదా ఇది. అవును, అయితే వాళ్ళకు చెప్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మొత్తం కలిపి చేసినట్టున్నది ఒకటి దాంట్లో కల్పిస్తారు సార్. ఎందుకంటే వాళ్ళకు చెప్పారా, మనం చెప్తున్నారా మీరు రోజు వాళ్ళకి వేరే చేయాలని? ఇప్పుడు మనం చేయలేదు కదా 2 రోజుల బట్టి. అవును, ఇప్పుడు నేను నిన్న బట్టి చెప్తాను. నిన్నటి నుంచి చెప్తానులా. మీరే వెయిటింగ్ చేస్తున్నారా? వాళ్ళు రాజేందర్ 2-1-48 603048. ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారన్న? మోరీలంటే మొన్న కొత్తగానే అయినాయి, అంతకుముందు లేదు. వరకు ఏం జామ్ కాదు. మొన్న ఇప్పుడు 15-20 రోజులు అయిపోయింది వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి. ఇప్పుడు వరకు ఏం జామ్ అది ఇది ఏం లేదు. మాకు కొంచెం తక్కువ ఉంటుంది వారి సైడ్, అటు సైడ్ ఎక్కువ రోడ్ అవుతుంది, అటు సైడ్ ఎక్కువ ఉంటుంది, ఇటు సైడ్ తక్కువ నుంచే ఉంటుంది ఎక్కువ. మెయిన్ రోడ్ ఇటు ఈ గల్లీలో అన్ని గల్లీలకి పోతాయి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు తీసేటోళ్ళు? తీసేటోళ్ళు వీళ్ళు మన 4 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, ఓసారి 3-4 రోజులకు ఒకసారి వస్తారు. 3-4 రోజులకు ఒకసారి వస్తారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇట్లా? మీరు అంటే రెంటా? మీరు రెంట్ అంటే 2 నెలల నుంచి మీకు వేరీ చేస్తున్నారా? అంటే ఎవరు చెప్పారు మీకు చేయాలని? ఎవరు మున్సిపల్ వర్కర్సా చేయమని చెప్పారా? అంటే మీరు టబ్స్ ఏమైనా పెట్టిందా లేకుంటే? టబ్స్ పెట్టిందా? వాళ్ళ దగ్గర సెపరేట్ టబ్స్ ఉంది. మీరేమైనా టబ్స్ అంటే మీరేమైనా అది మున్సిపల్ వాళ్ళు ఇచ్చిందా లేకుంటే మీరే మీయేనా టబ్స్? అంటే రోజు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు వర్కర్స్? రోజు వస్తున్నారు, రోజు తీసుకుపోతున్నారా? ఇంకా మోరీ లేదు ఇక్కడ, అంటే ఇది అండర్ గ్రౌండ్ ఉందా ఇక్కడ? ఈ అండర్ గ్రౌండ్ ఎట్లా తీస్తారు? ఈ మోరీలు ఎట్లా తీస్తారు? మన గింత ఎత్తు ఎరిగితే మోరీలో వీకిరు పక్కదంతా అదో పక్కది కూడా మంచిగా నీట్గా చేసి సరిగ్గా వస్తానే.
మీరు చెట్టు వేసేప్పుడు అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తున్నారా లేకపోతే ఒకటే కవర్లో వేసేస్తారా? ఒకటే ఇస్తాం, అందరూ ఒకటే ఇస్తాం. ఒకటే కుండుతున్నారు వాళ్ళు ఇచ్చారా? అప్పుడు ఇచ్చిండు వాళ్ళు. మీ పేరు సార్? అప్పుడు ఎప్పుడో 3 సంవత్సరాల కింద ఇచ్చింది కదా. అంటే ఇస్తేనే చేస్తారా? ఇస్తేనే చేస్తారా? అంటే ఇప్పుడు డబ్బులు కొడుకోవాల్సిన అవసరం ఏం లేదు సార్. ఇప్పుడు అదే అదే అందరికి అసలు అదే వేయాలి, తడి వేరే పొడి వేయచ్చని. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు మెయిన్ రోడ్ మొత్తము తడి చెత్త పొడి చెత్త 2 వేరు చేస్తున్నారు. మీరు చేయట్లేదు అన్నారు కదా, అంటే మీకు ఎవరు చెప్పలేదా చేయాలని? అంటే ఎక్కువ మరి వెట్టిదే ఉంటుంది, డ్రై డ్రై ఉండదు, కూరగాయలు అవి వెట్టి చెప్తాను. పేపర్స్ కింద ఉంటే వేరే పెట్టేసి బయట. ఇప్పుడు ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా బాగా, ఆ చెట్లు డ్రైయే కదా, చెట్లు కొట్టేసి కాలబెట్టుకుంటాను. కాలబెడుతున్నారా? అయితే కాలబెట్టద్దు మరి, ఏం చేయాలి? కాలబెడితే పొల్యూషనే కదా. మున్సిపల్ వాళ్ళంటే అమ్మ ఆకలి ఇది చేస్తే అంత నిండుతుంది, అమ్మ బరువు అవుతుంది అంటారు. ఇక వీళ్ళు కూడా తెచ్చి ఇక మా ముందే కాలబెట్టిపోతారు. మున్సిపాలిటీలో అక్కడ పెట్టిన అమ్మ ఎండుతుంది, గడ్డి కాలుతుంది అనుకుంటూ పోయింది. అట్లా ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు కాలుస్తే ఏమైతే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, వాళ్ళు తీసుకుపోవాలి యాక్చువల్ గా, డంప్ యార్డ్ కదా. అంత చెత్త కొమ్మలు ఇంత చెత్త ఉంది ఆయన పాపం, ఆ చెత్తకే ఒక రోజు నిండుతుంది మళ్ళీ అట్లా. అంటే ఇప్పుడు ట్రాక్టర్స్ హెవీ వెహికల్స్ ఏం వస్తలేవా ఇక్కడ చెత్త తీసుకుపోవడం? ఓన్లీ పుష్ కార్డ్ ఒకటే వస్తుంది. యాక్చువల్ గా పుష్ కార్డ్ మీద ఇట్లాంటి చెత్త హెవీ వెహికల్ ఆకులు రాలినప్పుడు అప్పుడు చెట్లు సీతాఫలాలు ఉన్నప్పుడు అంటేనే అమ్మ ఇవన్నీ వస్తే నాకు మీ ఇక్కడనే నిండుతుంది కదా, అట్లా ఎవరి ఇబ్బంది వాళ్ళకి కదా మళ్ళీ. అయినా కూడా ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్న అంటే జస్ట్ ఇంట్లో తినడం కోసం అది చేసుకుంటారు కదా, ఇప్పుడు ఇంట్లో అన్నం కూర అట్లాంటిది ఉంటుంది కదా, అట్లాంటిది ఏం చేస్తున్నారు? అది వేస్ట్ అయింది, ఏం పని ఏం మిగిలేదు. ఏమనుంటే కూరగాయ ముక్కలు గవే ఇక కూరగాయలు మున్సిపాలిటీ వాళ్ళు అదే పొడిది తడిది వేరే పెట్టాలని. సరే అమ్మా, థ్యాంక్ యూ.